ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణభూతులైన శ్రీవాస్తవులైన మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఈ జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్స్ అందరికీ, అలాగే యూట్యూబ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన మహోత్తర్ ఫౌండేషన్ రాఘవేంద్ర సార్కి, లలిత మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మాస్టర్స్, మరి ఇప్పుడు దాకా సార్ అమర రాఘవయ్య సార్ చెప్పిన ముద్రలు మనందరం విన్నాము. ఆ ముద్రలు అనేవి చాలా ఎఫెక్టివ్ గానే పనిచేస్తాయండి. నేను కూడా ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను ముద్రలు కూడా ఎలా చేయాలి. ఇంకా మనం ఎంత ధ్యానం చేసినా కూడా ఏంటంటే, మనం కర్మలకి తగ్గట్టుగా మనం చేసే సాధనని బట్టి మన అనారోగ్యాలు తగ్గేంత స్థాయిలో మనం ఎవరూ లేమండి. ఎందుకంటే మనం అసలు ఈ ఈ జన్మ తీసుకుని భూమండలం మీదకి వచ్చిన తర్వాత మన యొక్క కర్తవ్యాలే మర్చిపోయి మన మనోభావాలను పెంచుకుంటూ ఉంటాం కదా. ఈ మనోభావాలు పెంచుకుంటూ ఉండటం వల్లే మనకి రకరకాలైన సమస్యలు, ఏ ఆలోచన వల్ల ఏ పార్టీ దెబ్బతింటుంది, ఏ రకమైన ఆలోచనల వల్ల ఎటువంటి మనోభావాల వల్ల వాళ్ళ యొక్క ఆమ్, మరి యొక్క అనారోగ్యాల పాలు ఎలా అవుతూ ఉంటాము, మరి వాటి నుంచి మనం ఎలా బయటపడాలో తెలియక మనం ధ్యానం చేయంతసేపటికి మనం ఏమనుకుంటామంటే, నేను ధ్యానం చేస్తున్నాం కదా, నేను ధ్యానం చేస్తున్నాను కదా, నాకెందుకు ఇంకా ఏమీ తగ్గడం లేదు అని చాలా మంది ఆలోచిస్తుంటారు మాస్టర్స్. కానీ మనం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే, మన యొక్క ధ్యాన సాధన ఏదైతే ఉందో, ఆ ధ్యాన సాధన వల్ల మన యొక్క రోగాలు పోగొట్టుకునే అంత స్థాయిలో మన యొక్క ధ్యాన సాధన లేకపోతే, దానికి మించిన కర్మలు మన యొక్క జన్మలో ఉంటే గనక దానివల్ల మనకి ఎటువంటి అనారోగ్యాలు తగ్గడానికి కానీ, వాటి గురించి మనం అవగాహన పొందడానికి కానీ అవకాశమే ఉండదండి. మనం ఫస్ట్ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందువల్లంటే, మన ధ్యానంతో పాటు మనకి మన ఇప్పుడు మనకి పత్రిసారి నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పి మనకు అంటున్నారు. కానీ నో డాక్టర్ నో మెడిసిన్ అనేటట్లుగా 100% ఎవరు ఉంటున్నారు చెప్పండి కదా. సో మనం అందరం ఈ విషయాన్ని అంగీకరించాల్సిందేనండి. ఎవరు కూడా మనం దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ఉన్న విషయం అంగీకరిస్తే ముందు మన మైండ్ ఫ్రీ అవుతుంది. నేనే ధ్యానం చేస్తున్నాను, నేను పిరమిడ్ ధ్యానంని, నాకంతా తెలుసు, నాకు ఆత్మజ్ఞానం తెలుసు అనే యొక్క ఈ తెలుసు తెలుసు అనే భావనలకే మనం ముడిపడిపోయి దాన్నే ఒక మనోభావంగా కూడా మనం ముడిపెట్టుకుంటూ ఉంటామండి. అది కూడా ఒక ముద్రే. ఆ ముద్ర వల్ల ఏ విధమైన ఆలోచన వస్తుందో, దానివల్ల వచ్చే మనకి మన శరీరంలో భాగానికి ఎఫెక్ట్ అవుతుందో కూడా మనం చెప్పలేమన్నమాట. కానీ మనకి వచ్చే అనారోగ్యాల వల్ల మనం బాధపడుతూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. సో అందువల్ల నేను ఈ మధ్య ఆ, చాలా చాలా నా యొక్క ఈ 3 ఇయర్స్ ధ్యానం, ఈ మెడిటేషన్లో వచ్చిన అనుభవాలతో నేను తెలుసుకోవడం జరిగిందనమాట. ఓకే, మన ధ్యానం ఎంత పర్సంటేజ్ చేస్తున్నాము, మరి ధ్యానం ఒక్కటేనా, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం కూడా చేయాలి. వీటన్నిటి ద్వారా మన యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, మనం మానసికంగా కూడా ఎలా మార్పు చెందాలి అనే విషయాలు మనకు ముఖ్యంగా మన ధ్యానంతో పాటుగా ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి మాస్టర్స్. ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయని తెలుసుకోక, కొంతమందికి సగం తెలిసి సగం తెలుసుకోక, తెలుసుకున్న విషయాన్ని మన జీవితంలో అప్లై చేసుకోకుండా ధ్యానం చేస్తున్నామే తప్ప, ఎక్కువగా ప్రాపంచికంలో ఉంటూనే ధ్యానం అరాకొరాగా ధ్యానం చేస్తూ కూడా నేను ధ్యానం చేస్తున్నాను చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఎందుకంటే ఎంతో మందికి ఫేస్ చేస్తుంటాం, వాళ్ళకి వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పేదానికి మనం ఎప్పుడైనా సిద్ధపడినా కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. నాకు తెలిసి ఇది, నేను విన్నాను, నేను ఫాలో చేస్తున్నాను అన్నట్లుగా మాట్లాడతారనమాట. దీనివల్ల వాళ్ళ యొక్క తెలుసు అనే ఒక జ్ఞానం వల్ల ఏమవుతుందంటే అహంకారం వచ్చేస్తుంది. నేను కూడా ధ్యానే కదా, నన్ను ధ్యానం చేయమని చెప్తారేంటి అన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు మాస్టర్స్. అందువల్ల మనం ఈ యొక్క మనోభావాలని మనం కంట్రోల్ చేసుకోకపోతే మన శరీరం పాటలలో ఎటువంటి ముద్రలు ఏర్పరచుకొని వాటి ద్వారా మనకి ఎన్నో రోగాలను ఏర్పరచుకుంటూ ఉంటాము. సో వాటిని మనం క్యూర్ కాక ఎన్నో ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. అయితే ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, సంపూర్ణ ఆరోగ్యంలో ఆ, మన యొక్క మనోభావాలు మన యొక్క అనారోగ్యం, మన యొక్క శరీర పార్ట్ల మీద ఏ రకంగా ప్రభావితాన్ని చూపిస్తాయని నేను ఎంచుకున్నానండి. అయితే నేను ఇవి చెప్తూ ఉంటాను మాస్టర్స్. అంటే ఈ గుణాలు మనలో ఉన్నాయా లేవా, సపోజ్ లేవు అనుకుంటే ఓకే, మంచిదే, లేకుంటే ఇంకొంచెం బాగా ప్రయత్నించుకోవచ్చు. ఒకవేళ ఉంటే గనక మనం వాటిని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. రెక్టిఫై ఎలా చేసుకోవాలి? ధ్యానం ద్వారానే. ఇంకా ధ్యానం తీవ్రతరం చేసుకొని మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుకుంటూ, మనం కూడా నిరంతరం విద్యార్థులమే అన్నట్టు ప్రతిసారి నిరంతరం జ్ఞానం తెలుసుకుంటూ మన యొక్క మనోభావాల్ని నిరంతరంగా నిర్మూలించుకుంటూ ఉండి అట్లా చేస్తూ ఉందామండి.
ఎందుకంటే ఇయన్నీ మనం ముందసలు ఎందుకు ఏంటి అని చెప్పకుండా డైరెక్ట్ సబ్జెక్ట్‌లోకి వెళ్ళకుండా వెళ్తే కరెక్ట్ కాదు గదా! అని నేను చెప్తున్నా అండి. ఇయన్నీ కూడా నా స్వానుభవాలనమాట. మనకి స్వానుభవం లేనిది గూడా ఏది రాదు కదా! సరే అయితే ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను మాస్టర్స్. తల గురించి చెప్పుకుందాం. ముందు మన అందరికీ కూడా మనకు కనబడేది మన తల ద్వారా, మన ఫేస్ ద్వారానే అందరికి చూపబడుతూ ఉంటాం కదా! అయితే దీని ద్వారానే మనం సాధారణంగా మనం గుర్తింపబడతాం. పలానా వ్యక్తి, పలానా వ్యక్తి అంటూ. సో, ఏదైనా మన తల భాగంలో తప్పుంటే సాధారణంగా మనలో ఏదో తప్పున్నట్లుగా భావిస్తాం. అంటే మన మనసులో ఏదైనా ఒక భావం ఉంటే అది తప్పా? రైటా? మంచా? చెడా? అంటే ఒక క్లారిటీకి రారనమాట వాళ్ళు. ఆ డౌట్‌ఫుల్‌గానే నిరంతరం ఉంటూ ఉంటారు. మరి ఒక డౌట్‌ఫుల్‌గా ఉంటున్నప్పుడు వాటిని క్లారిటీ తెచ్చుకోవాలి. మరికి వాటికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న దాన్ని ఓకే. మనం దీన్ని ఎంతవరకు పాటించుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం అన్న విషయం తెలుసుకుంటే, మనకి మన తలలో ఉన్న ఆ టెన్షన్ దూరం అయిపోతుంది. మన తలలో ఉన్న టెన్షన్స్ దూరం కాకపోతే మనకి తలనొప్పులు, కాళ్ళ నొప్పులు, విపరీతంగా అసలు నిద్ర పట్టకపోవడము పూర్తిగా, శరీరం పడుకుంటుంది కానీ మనసు నిద్రపోదు. సో, ఇటువంటియన్నీ జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. అందువల్ల మన తల దగ్గర నుంచే మనకు అన్నీ స్టార్ట్ అవుతాయి కదా! సో, మన తల గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. అయితే మన తలలో వెంట్రుకల గురించి చూద్దామండి. మన తలలో వెంట్రుకలు మనకి బలాన్ని సూచిస్తాయంట. మనము భయానికి మరి ఆదుర్దాకి లోనైనప్పుడు మన భుజాల నుండి నెగెటివ్ ప్రకంపనాలు రిలీజ్ అవ్వటం వల్ల ఆ వెంట్రుకల లోపల కణాలు ముడుచుకుపోయి తర్వాత నెమ్మదిగా ఊడిపోవటం జరుగుతూ ఉంటుందంట. ఇప్పుడు చూడండి, ఎవరిని కదిలించినా నా జుట్టు ఊడిపోతుంది, నేను ఇట్లా అయిపోతున్నాను అని వినని వాళ్ళ కుటుంబం ఉండదండి. 99% ఉంటుందన్నమాట. ఎందుకుంటుందంటే ప్రతి ఒక్కళ్ళకి కాంపిటీషన్ డేస్ అయిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళు గూడా ప్రతి విషయానికి టెన్షన్. ఇంకొకళ్ళతో పోల్చుకుంటా మనం గూడా వాళ్ళలా అయిపోవాలి. అలా మనం తయారైపోవాలని ఒక యాంగ్జైటీ వల్ల ఏమవుతుంది? యాంగ్జైటీ వల్ల ఈ యొక్క మెదడులో ఉన్న కణాలన్నీ కుంచించుకుపోవడం వల్ల దానికి శక్తి సన్నగిల్లుతూ ఉంది. సో, దానివల్ల మన తలలో వెంట్రుకలు ఊడుతూ ఉంటాయన్నమాట. అయితే తలలో వెంట్రుకలు ఊడడం అనేది మనకు ముఖ్యమైన పాయింట్ అని కాకపోయినా, మన శరీరంలో ప్రతిదీ మనకి అవసరమైన పార్టే కదా మాస్టర్స్. సో, దానివల్ల మనం ప్రాపంచికంలో ఉంటున్నాం కాబట్టి కొంత ప్రాపంచికత, కొంచెం ఆధ్యాత్మికత కూడా మనకి కలగలిపే ఉంటుంది. సో, మనం టెన్షన్ పడడం ఆగిపోతే, మన శరీరంలో అన్నీ ఇప్పుడు ఒక జుట్టు ఊడటం అంటే ఒక జుట్టు దగ్గరే కాదు కదండీ. మన మైండ్‌లో అది ఆ కణజాలం మనకి సపోర్ట్ చేస్తేనే, ఆ మైండ్ రిలీజ్ చేస్తేనే ఆ కణాలు దానికి చేరతాయన్నమాట. ఆ చేరడం అనేది లోపం జరిగితే అవి ఊడిపోతూ, సన్నగిల్లుతూ ఉంటాయి. ఏ పార్ట్ అయినా ఒక జుట్టనే కాదు. ఆల్మోస్ట్ మన శరీరంలో ఏ పార్ట్ అయినా మనం సరిగ్గా పనిచేయాలి అంటే, మన మెదడులో కణాలు మనకి సరైన సిగ్నల్స్ ఇస్తూ ఉండాలి. ఆ సిగ్నల్స్‌ని మనమే కట్ చేసుకుంటున్నాం రాకుండా. ఓకేనా. ముఖ్యంగా ఈ మధ్య ఏం చెప్తున్నారంటే స్త్రీలు కూడా ఉద్యోగాలు చేయడము, వ్యాపారాలు చేయటము, రకరకాల రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. సో, ఇంత ముందు రోజుల్లో ఏంటంటే, ఈ ప్రతి ఇంట్లో మగవారు మాత్రమే మరి వ్యాపారమనో, సంపాదననో, బయటికి వెళ్లి ఏదైనా చేయటమనో ఉండేది. కానీ ఇప్పట్లో రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు మేము కూడా అందరితో సమానంగానే ఉంటున్నాం అనే భావంతో బిజినెస్‌లు కావచ్చు, జాబ్‌లు కావచ్చు, ఓవర్ టెన్షన్స్ బాధ్యతలు నెత్తిన పెట్టుకొని నిరంతరం మరి ఇప్పుడు ఈ రోజుల్లో మరి అందరూ ఎంప్లాయీస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీసే ఉంటున్నారు గదండీ! అందరికీ తెలిసిన విషయమే. సో, వాళ్ళు ఎవరికీ ఇద్దరికీ టెన్షన్ ఇంటికొచ్చేసరికి. వాళ్ళకి మగవాయనకి ఆయనకి బిజీ, ఆడమనిషికి ఈయనకి బిజీ. సో, ఇంటికొస్తే ఎవరికీ కూడా మనశ్శాంతి అనేది 90% ఉండట్లేదు. ఎందుకంటే ఏదైనా సరే హడావిడి, హర్రీ బరీ అయిపోతుందే గానీ ప్రశాంతత అనే దానికి అసలు తావుండట్లేదు మాస్టర్స్. ఇది నేను ఎంతో అనుభవపూర్వకంగా ఎంతో మందిని మా కుటుంబంలో కావచ్చు, ఫ్రెండ్స్‌లో కావచ్చు చూడడం వల్ల ఈ పాయింట్ నేను ఈ బుక్‌లో కూడా ఉంది. నాకు కూడా అనుభవం వచ్చి రావడం వల్ల ఒక్కటే మనం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా సంపాదిస్తేనే లీడ్ చేయగము మన కుటుంబము అన్నవాళ్ళు ధ్యానం చేసుకుంటూ చక్కగా ఇంట్లో ఉంటే మన కుటుంబాన్ని చూసుకుంటూ, మన ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ధ్యానం చేసుకుంటూ, మన కుటుంబ పరిస్థితులన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, వాళ్ళని గూడా మన పిల్లల్ని గూడా మనం కొంచెం ధ్యానం నేర్పిస్తూ ఇంట్లో ఉండి ప్రశాంతమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది మాస్టర్స్. లేదు, కొంతమందికి లక్ష్యం ఉంటుంది. నేను బాగా ధీటుగా జీవించాలి. వాళ్ళకంటే గొప్పగా బతకాలి. నేను గూడా నేను సంపాదిస్తున్నాను. నాకేంటి? వాళ్ళేనా ఈ యొక్క పట్టుదల, ఈ యొక్క ఈగోలతో ఏంటంటే ప్రతి విషయాన్ని, చిన్న విషయాన్ని పెద్దది భూతద్దంలో చూసుకొని సమస్యలు కొని తెచ్చుకోవడం అవుతుంది. సో, దానివల్ల గూడా టెన్షన్స్ పెరిగిపోయి ప్రతి ఒక్క ఆలోచన మన శరీరం మీద ప్రభావితం చూపిస్తూ ఉందండి. కానీ ఇవి ఎవరు గుర్తించట్లేదు.
మాకెందుకో ఇట్లా తలనొప్పొస్తుంది, మైగ్రేన్ వస్తుంది, హెడ్‌ఏక్ వస్తుంది, కడుపులో నొప్పొస్తుంది, మరి కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, వెన్నుపూస ఏ పార్ట్‌కైనా సరే ఆలోచనలే కారణము. ఆ విషయం మాత్రం మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి మాస్టర్స్. మనం తెలుసుకొని మనం గూడా నలుగురికి పంచుతూ ఉండాలని నా యొక్క భావన అనమాట. అయితే మరి మనం ప్రయత్నిద్దాము ఈ విషయం గురించి కూడా వెంట్రుకలు, తల ఒక మన శరీర భాగాలు ఎటువంటి ప్రభావాలు చూపిస్తున్నాయి అని. కానీ ప్రతి ఒక్కళ్ళము మరి అలా చేస్తున్నామా లేదా? ఎన్నో విషయాలు, ఎన్నో క్లాసులు వింటున్నాం. మనం చెప్తున్నాం, మనము వింటున్నాము. ఎంతవరకు తెలుసుకుంటున్నాం? వినటము ఈ రోజున, రేపొద్దున మళ్ళీ అది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇంకో సబ్జెక్ట్‌లోకి. వీళ్ళు తెలుసుకున్న విషయాన్ని, తెలిసిన విషయాన్ని ఎంతవరకు మనం కన్వే చేయగలుగుతున్నాము? మనం మన లైఫ్‌లో ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం అనే విషయం గనుక ఎరుకలో ఉంటే నిరంతరం, మనకి ఈ సమస్యలన్నింటి, ఈ అనారోగ్య సమస్యలన్నింటికి దూరంగా అయ్యే అవకాశం చాలా వరకు ఉంటుందండి. ఓకే మాస్టర్స్. మళ్ళీ ఇప్పుడు చెవులనమాట. మనం వినే సామర్థ్యాన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మీ చెవులకి ఏదైనా సమస్య ఉందంటే, మీరు వినడానికి సమ్మతించని విషయము లేదా విషయాలు మీ జీవితంలో కొనసాగుతాయి. అంటే ఏదన్నా విషయాలు మనం ఫ్యామిలీస్‌లో కావచ్చు, మన మన సమాజంలో కావచ్చు, కొన్ని కొన్ని విషయాలు మనం వినటానికి కూడా ఇష్టపడం. అంటే కొంతమంది నకారాత్మకమైన మాటలు మాట్లాడతారు. సరికాని మాటలు మాట్లాడతారు. కొన్ని మాటలు వింటుంటేనే మనకు అసహ్యం వేసి దూరంగా వెళ్ళిపోయే స్థితులు కూడా ఉంటాయి ఒక్కో సందర్భంలో. అటువంటప్పుడు మన చెవుల్లో ఉండే ఆ కణజాలాలు మనకి అయి విననీయకుండా, వినటానికి కూడా, విన్నా కూడా మనం దాని నుంచి ఎట్లా రియాక్ట్ అవ్వాలి? అట్లా మన నాకు సరిగానే మాటలు వినాల్సొస్తుందన్నప్పుడు నువ్వెలా ఉండాలి? అయి నువ్వు రిసీవ్ చేసుకోవద్దు. ఎందుకంటే మన సమాజంలో బయటికెళ్ళేటప్పుడు ఎన్నో రకాలైన సమస్యలతో, ఎన్నో రకాలైన మనుషుల మధ్య, వ్యక్తిత్వాల మధ్య, వాళ్ళ యొక్క మనస్తత్వాల మధ్యన మనం వెళ్తూ ఉండాల్సొస్తుంది కాబట్టి, సో, ఎవరు మనకనుకూలంగానే మాట్లాడాలి, మనకనుకూలంగానే నేను మాటలు వినాలి నా చెవులతో అని అనుకుంటే అదయ్యే పని కాదు మాస్టర్స్. సో, మనం ఏంటంటే ఏ విషయాన్నైనా సరే మన చెవుల్లో విన్నా, మన కంటితో చూసినా, కేవలం మన కళ్ళు చూడాలి, మన చెవులు వినాలే తప్ప మన మనసు దానికి తీసుకోకూడదు. మనస్పరంగా తీసేసుకున్నాము అంటే ప్రతి ఒక్క చిన్న విషయం మన మైండ్‌లోకి వెళ్తూనే ఉంటుంది. సో, మన మైండ్‌లోకి వెళ్ళింది అంటే మనకది ముద్ర ఏర్పడిపోతుంది. అవే థాట్స్ రన్ అవుతా ఉంటాయి. తెలియకుండా ఏదో ఒక కణజాలం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ నర్వస్ సిస్టమ్‌లో ఏదో ఒక వీక్‌నెస్ వస్తూ ఉంటుందన్నమాట. సో, మనం అందరం ఆ ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. అయితే ఇప్పుడు మళ్ళీ కళ్ళు చూద్దాం. కళ్ళ గురించి. మరి ఈ కళ్ళు చూసే సామర్థ్యాన్ని చూపిస్తూ ఉంటాయన్నమాట. మరి ఒకవేళ మన కళ్ళకు సంబంధించిన సమస్యలుంటే, ఏదో ఒక విషయాన్ని మనం గురించి కానీ, లేదా మన జీవితాన్ని కానీ చూడటానికి ఇష్టపడకపోవటం అన్నమాట. అంటే ఇప్పుడు మన జీవితం మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది. ఆహ్, మన జీవితం అనేది ఎప్పుడు సుఖవంతంగా మనకు అనుకూలమైన పరిస్థితుల్లో నాకిట్లా కావాలి, నేనిట్లా అనుకోలేదే, ఇలా అనుకుంటే అలా జరిగిందే అని ఇటువంటి మనోభావాలతో లేకుండా మన కళ్ళు దేన్నైనా చూసినా సరే, మనం అది మనసుకు తీసుకోకుండా మనం ఆ కళ్ళతో కూడా దృశ్యాలు చూడగలగాలి. ఎందుకంటే చూడొద్దు అన్నప్పుడు మనసు ఎక్కువ చూడు, చూడు అని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అవునా కదా అండి? సో, దానివల్ల మనం కళ్ళతో చూసినా గూడా మనకి ఈ విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్తానమాట. పత్రి సార్ మనకి ఎప్పుడేమంటారు, "వ్యావహారికంగా ఉన్నంత వరకు కళ్ళు తెరిచి ఉండండి. పగలంతా వ్యావహారికంలో ఉండండి. రాత్రంతా ధ్యానంలో ఉండండి" అని చెప్తారెప్పుడు. ఎందుకు కళ్ళు మూసుకొని ఉండమంటారు? మన కళ్ళతో దృశ్యాలు చూస్తున్నప్పటి నుంచి గూడా ఆ దృశ్యాల వల్ల మనం వాటికి ఎఫెక్ట్ అయ్యి, మనం వాటికి బానిసలుగా తయారవుతూ ఉంటామని సార్ అలా చెప్తారన్నమాట. అదే కాదు, వ్యవహారికంలో ఉన్నప్పుడు కూడా మనకి మనం చేస్తున్న పని ఒకవేళ అయిపోయింది అనిపిస్తే వెంటనే కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని 10 నిమిషాలే కావచ్చు, 5 నిమిషాలే కావచ్చు, అనవసరమైన మాటలు కావచ్చు, అనవసరంగా వినడం కావచ్చు, అసలు అవసరం లేని విషయాల గురించి చర్చలు కావచ్చు, ఏ చర్చలు లేకుండా మనం ఉన్నాము అంటే దానివల్ల ఏ ప్రభావం మన మీద చూపించకుండా ఉంటుందండి. సో, అందువల్ల మనం మన చెవుల ద్వారా ఏమైనా వినాల్సిన పరిస్థితి వచ్చినా గూడా అది మన మనసుకు తీసుకోవద్దు. మన మనసుకు తీసుకోకుండా ఉండగలిగేంత స్థితి మనకుండాలి అంటే ధ్యాన సాధన కంపల్సరీ అవసరమండి. ఎందుకంటే మనం ఏ సబ్జెక్ట్‌లు తెలుసుకున్న ప్రాపంచికంలో ఉండేవాళ్ళు ఉండే విధానానికి, వాళ్ళు ఆలోచించే విధానానికి, కొంత ధ్యాన సాధనలు చేస్తూ, కొంత జ్ఞానం తెలుసుకుంటూ, వాళ్ళు ఆలోచించిన విధానానికి చాలా తేడా ఉంటుంది మాస్టర్స్. ఎందుకంటే మన ధ్యానం యొక్క విశిష్టతను మనం తెలుసుకున్న తర్వాత, మన జీవితంలో ధ్యానాన్ని అప్లై చేసి, ఏ విషయాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు ఆలోచించుకోవాలి, ఈ యొక్క మనోభావాల వల్ల మన యొక్క శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలని
మనం మ వాటి బారిన మనం పడుతూ ఉన్నాం. మరి మనకింత జ్ఞానం తెలిసి, ధ్యానం తెలిసి, ఎలా ఉండాలి అనే విషయం తెలుసుకోకుండా మనం జీవిస్తూ ఉండడం జరుగుతోంది. సో, మనం మన యొక్క మనో ప్రభావాల వల్లే మనం బాధపడుతున్నాం కాబట్టి, ఏ ధ్యానం చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే పత్రిసారి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ధ్య ఆచరణ ధ్యానం చేస్తావు, స్వాధ్యాయం చేస్తావు, నిరంతరం నిధిధ్యాసన చేస్తా ఉంటారు. కానీ ఆచరిస్తున్నారా? కొన్ని మరి 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి మనకి పత్రిసారి ఇచ్చినయి. వ్యక్తిగత సూచనలు 13 ఉన్నాయి. మరి అయన్నీ అందరికీ తెలుసు. ఎంతవరకు 100% మరి 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తున్నామా? 13 వ్యక్తిగత సూచనలు పాటిస్తున్నామా? అని చెప్పి మన మనసుకి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మార్నింగ్ నుంచి రాత్రి పడుకోబోయే వరకు మనం ఎవరితో మాట్లాడాము? ఎక్కడికెళ్ళాము? ఎటువంటి సంఘటనలను మనం ఫేస్ చేసాము? ఏ ఏ టాపిక్ గురించి మాట్లాడాము? మన వల్ల ఎవరన్నా బాధపడ్డారా? లేదంటే వారి వల్ల మనం ఏమన్నా బాధపడ్డామా? ఆ టైంలో మన మనసు ఎలా రెస్పాండ్ అవుతోంది? వాటిని మనం ఎలా రిసీవ్ చేసుకొని వాటిని ఎలా మనం దూరం చేసుకోవాలి? ఈ యొక్క సెల్ఫ్ చెక్ ప్రతిరోజు ఉంటే గనక మాస్టర్స్ ఖచ్చితంగా ఎంతో కొంత 100 వారి యొక్క పాటించే విధానాన్ని బట్టి కనీసం 50, 60% ఇంకా బాగా ఆచరించుకునే వాళ్ళైతే 70, 80%, 100% కూడా పాటించే వాళ్ళు చాలా మంది ఉంటారండి. కానీ ఏంటంటే మనం పాటించుకునే విధానాలను బట్టి, మన ఆలోచన విధానం బట్టి మనం ఉంటుంది కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించుకుంటూ ఉందాం. అయితే మనకి ముక్కు గురించి చూద్దాం. మన ముఖంలో ముక్కుకు దగ్గరగా తలెత్తే సైనస్ సమస్యలు మన జీవితంలో మనకు చాలా దగ్గరైన వ్యక్తులు మనకు విసుగు కలిగించడం వల్ల తలెత్తుతున్నాయంట. మరి మమ్మల్ని అలా విసిగించిన వారు ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉండవచ్చని భావిస్తూ ఉంటాం మనం. అయితే మన పరిస్థితులను మనమే సృష్టించుకుంటాము. సత్యాన్ని మర్చిపోతూ ఉంటాము. నిరాశ, నిస్పృహలకు లోనవుతూ ఉంటాము. మరి ఇతరులు కూడా నిందిస్తూ ఉంటాము. ఇతరులు నిందించిన దాన్ని మనం కూడా దాన్ని రిసీవ్ చేసుకొని మనసు దాకా తీసుకొని ఎంతో మనసుని గాయపరుచుకుంటూ ఉంటాం అన్నమాట. మరి మనసు గాయపరుచుకుంటూ ఉండటం వల్ల మనకి మనం శ్వాస తీసుకునే మార్గాలన్నిటిని కూడా మనమే మూసేసుకున్నట్లుగా అయిపోతుందండి. మరి శ్వాస మీద ధ్యాస అన్నారు. మరి ముక్కులోని గారి ముక్తికి దారయ్యా అని చెప్పి అన్నారు పత్రిసారు. మరి మన శ్వాసే మన గురువు అన్నారు. మన శ్వాస మనం సరిగా ఉంచుకోకపోయినప్పుడు మరి మనం ఆరోగ్యంగా ఎలా ఉండగలం మాస్టర్స్? ఏ ధ్యానం చేసినా, ఎటువంటి విషయాలు తెలుసుకున్నా, ఎటువంటి ఆరోగ్య సూత్రాలు తెలుసుకున్నా కూడా మన యొక్క విధానాల్ని మనం అప్లై చేసుకుంటున్నామా అనే విషయం తెలుసుకుంటే, మన శ్వాసని గనక కంట్రోల్‌లో పెట్టుకోగలిగి, అలా చేస్తూ ఉంటే మనం గ్రాడ్యువల్‌గా నెమ్మది నెమ్మదిగా మన అనారోగ్యాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయొచ్చండి. కాకపోతే ఈ యొక్క విశేషాలు ఎవరిలో ఉన్నాయి? నేనిట్లా ఎక్కువగా ఆలోచిస్తున్నానా? నేనిట్లా ఉన్నానా? నేనిట్లా మాట్లాడుతున్నానా? అయితే రేపటి నుంచి ఇట్లా ఉండకూడదు నేను. మరి మనం పత్రిసార్ దగ్గర ధ్యానం చేస్తున్నాము. ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాము. మనం నేర్చుకుందేంటి? అనే విషయాన్ని మనం కూలంకషంగా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి మాస్టర్స్. సో, మనందరం గూడా ఆ పని చేస్తూ ఉందాము. మరి మెడ, మరి గొంతు. మరి మెడ నొప్పులు ఇక్కడొస్తాయన్నమాట చాలా మందికి. ఈ మెడ నొప్పులు ఇక్కడ వచ్చినియేంటి భుజాల నొప్పులు, మెడ నొప్పులు, విపరీతమైన టెన్షన్స్, విపరీతమైన ఆలోచన. ఒక చిన్న విషయమే అది పెద్దదే కూడా కావాల్సిన అవసరమే లేదు. చిన్న విషయాన్ని కూడా ఇది ఎందుకు జరిగింది? ఇది ఎలా జరిగింది? నన్నెందుకన్నారు? అనే విషయాల గురించి మనోభావాలను బాగా మనం పెంచుకొని ఎంతో ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. నిద్రపోము. ఏ పని చేసినా కూడా ఆ పని పర్ఫెక్ట్‌గా చేయలేరు. మరి సగం ఆలోచన ఇటు, సగం ఆలోచన పని మీద పెడుతూ ఉంటారు. అన్ని పనులు కూడా అరాకొరాగానే ఉంటూ ఉంటాయి. మరి వీటన్నిటి వల్ల మనం పొందేదేంటి? మనం తెలుసుకున్నదేంటండి? ఏం లేదు. తెలుసుకున్నా కూడా ఉపయోగం లేకుండా మనమే చేసుకుంటున్నాం మాస్టర్స్. సో, అందువల్ల ఏమంటున్నారంటే మరి హ్మ్, భుజాల దగ్గర మన నైపుణ్యాలకు చిహ్నాలంట. మరి మనం యొక్క పాత భావావేశాలను మన కీళ్ళలో నిల్వ చేసుకుంటాం. మన యొక్క పాత భావావేశాలనమాట. మన మన వెనకటి ఆలోచనలు, పెద్దవాళ్ళు వెనకటి రోజుల్లో కొన్ని మూర్ఖంగా, మూఢభావాలతో ఆలోచిస్తూ ఉంటారు. వాటి వల్ల ఏంటంటే, మేము మా రోజుల్లో ఇలా ఉండేది, అప్పటి రోజుల్లో ఇలా ఉండేది, ఇప్పుడు ఇట్లా మారిపోయింది, ఇది కరెక్ట్ కాదు, అదే తప్పు, ఇది పాపము, ఇది అంటూ ముట్టు అని ఇట్లాంటి మూఢనమ్మకాలు విపరీతంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో, వాళ్ళందరికీ కూడా మోకాళ్ళ నొప్పి, కీళ్ళల్లో బాగా సమస్యలొస్తాయంట. ఎందుకంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోరు. ఇంకొకళ్ళ మీద బ్లేమ్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు ఇంకా ఇంకా కర్మలు ఏర్పరచుకోవడం వల్ల ఈ నొప్పులొస్తూ ఉంటాయన్నమాట.
ఈ నొప్పులొస్తే మరి ఈ నొప్పులు రాకుండా ఉండాలి అంటే మనం మరి ప్రతి విషయాన్ని మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి మాస్టర్స్. అలా మనం మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉందామో మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఈ దిశలను మార్చటంలో చాలా సున్నితంగా వ్యవహరిస్తున్నారా మరి? మరి పాత భావవేశాలనే అతుక్కుపోతున్నారా? మరి మనం చెక్ చేసుకోవాలి. అంటున్నారు మాస్టర్సే అంటున్నారు. మరి ప్రతిరోజు చెక్ చేసుకుంటున్నారా మిమ్మల్ని? పరిశీలించుకోండి. ఓకేనండి. ఇప్పుడు చేతుల గురించి తెలుసుకుందాం. విషయాల్ని స్వాధీనపరుచుకోవడాన్ని, పట్టుకొనడాన్ని, మరి బిగించటాన్ని చేతులు సూచిస్తాయి. ఏదైనా వస్తువు పట్టుకోవడానికి కానీ, ఒక బుక్కు పట్టుకోవడానికి కానీ, ఏదైనా విషయాలు స్వాధీనపరుచుకోవడానికి కానీ, మనం కొన్నిసార్లు వస్తువుల్ని చేతి ద్వారా పట్టుకొని జ విడిస్తూ ఉంటామనమాట. కొన్నిసార్లు గట్టిగా పట్టుకుంటామంట. మరి చేతులు డబ్బు ఖర్చు పెట్టడానికైతేనేమో బాగా ఇంట్రెస్ట్‌గా చేస్తూ ఉంటామంట. అంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళొక మైండ్ సెట్‌ని బట్టి కూడా మన చేతులు ఎలా రిసీవ్ చేసుకుంటాయి, మన చేతుల్లో శక్తి ఎంతవరకు మనం ఉపయోగించుకుంటున్నాం అనే విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు. మరి చేతులు సున్నితంగా, మృదువైనగా ఉండవచ్చు. లేదా మితిమీరిన ఆలోచన విధానాల వల్ల, మరి ఎడతెరిపి లేని విమర్శనాత్మక ధోరణి వల్ల దృఢంగా చేతివేళ్ళు బిగుసుకుపోయి ఉండవచ్చు. అవి బిగుసుకుపోయి ఉండవచ్చు అంటే మాస్టర్స్ కొంతమందికి ఈ యొక్క దానివల్ల చేతుల్లో తిమ్మిర్లు, మొద్దుబారినతనాలు ఇటువంటియన్నీ కొంతమందికొస్తూ ఉంటాయంట. ఆ యొక్క ఆలోచన విధానాలను బట్టి దీర్ఘంగా ఆలోచించే ఆ స్థాయిలను బట్టి వీళ్ళ చేతుల్లో శక్తి కోల్పోతూ ఉంటారని జెప్పి చెప్తున్నారు. మరి మనం అట్లా ఉన్నామా లేదా? ఎందుకు మనకేమైనా సమస్యలుంటే అవి దేనివల్ల వచ్చినాయో అనేది కొంత మనం మనల్ని చెక్ చేసుకోవడం ద్వారా మనం అర్థం చేసుకోగలమండి. అనుకోకుండా కోపమొచ్చింది. ఎందుకొచ్చింది? ఇప్పుడు అంత సందర్భం ఏం జరిగింది? అనుకోకుండా విపరీతంగా సంతోషపడ్డాం. పడితేనేమో విపరీతంగా సంతోషపడతాం. లేదంటే విపరీతంగా కోప్పడేస్తాం మనం. అంటే ఏది కూడా హైగా ఉంటుంది. లేదంటే లోగా ఉంటుంది. మీడియంలో మిడిల్‌లో అసలు మాక్సిమం ఉండరనమాట. సో, అలా కాకుండా మన మనోభావాల్ని ఒక బ్యాలెన్స్‌గా చూసుకుంటూ ఉంటే మన శరీరంలోనే ఉన్న పార్ట్‌లన్నీ కూడా శరీర భాగాలన్నీ కూడా చాలా దృఢంగా ఉంటాయి అని జెప్పి చెప్తున్నారనమాట. మళ్ళీ ఆహ్, హ్మ్. ఎప్పుడూ తగినంత ఉండదన్న భయం వల్ల వదులుగా పట్టుకుంటే ఎక్కడ మీ దగ్గర ఉండకుండా పోతానో అని భావిస్తారంట. వాళ్ళకి ఆత్మన్యూనత భావాలు ఎక్కువుంటాయని చెప్తున్నారండి. వాళ్ళని వాళ్ళే తగ్గించుకోవటము, నాకిదుందా? లేదా? అని జెప్పి ప్రతిదానికి వాళ్ళని వాళ్ళే తక్కువ చేసుకొని మాట్లాడడము, ఆలోచించడం గూడా చేస్తూ ఉంటారనమాట. అవి గూడా మన యొక్క శరీర భాగాల మీద పడుతూ ఉంటాయన్నారు. మరి మన పత్రి సార్ మనకేం చెప్పారు? మరి ఆహ్, పరహింసే కాదు స్వహింస గూడా ఉండకూడదు అన్నారు కదా! పరహింస ఎటు ఉండకూడదని చెప్పి ఎవరైనా మనకి సహజంగా తెలిసిందే. స్వహింస ఉండకూడదనే విషయం మన పత్రి సార్ వల్లనే మనకు ఈ యొక్క ఆనాపానసతి ద్వారా మనకు తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. ఎందువల్లంటే స్వహింస అంటే నాకిది నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నాకు చేత కాదు, నాకంత కేపబిలిటీ లేదు. నాకు మరి ఏ విషయంలోనూ ఆలోచించేంత శక్తి ఇది తెలివితేటలు లేవని ఏమీ లేవని చెప్పని మిగతా వాళ్ళు వాళ్ళలాగా నేనసలు లేను. నాకు చేత కాదు. ఎంతసేపటికి ఇవే మనల్ని మనమే తీసుకుంటూ ఉంటామనమాట. ఏంటి ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటూ. ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం మొదలుపెట్టారు అంటే మనల్ని మనమే దిగజార్చుకొని మన ఆరాన్ని మనమే పడగొట్టుకుంటూ ఉంటాం మాస్టర్స్. సో, ఇటువంటి విధానాల్ని మనం విడదీసేసుకుందాము. సో, మన అందరి యొక్క మనోభావాల్ని బ్యాలెన్స్‌లో పెట్టుకొని, మన శరీరాన్ని కాపాడుకుంటూ ఉందాం. మరి చేతి వేళ్ళు. చేతి వేళ్ళల్లో ప్రతిదానికి ఒక అర్థం ఉంటుందంట మాస్టర్స్. చేతి వేళ్ళకి సంబంధించిన సమస్యలు ఉంటే గనక రిలాక్స్ అయ్యి, విషయాల్ని వదిలివేసిన అవసరం ఉంది. హ్మ్. ఇప్పటిదాకా అంతా మనం ప్రతి విషయంలో, ప్రతి పార్ట్‌లో ఎలా ఉండాలని చెప్పుకునే విషయమే ఇక్కడ కూడా చెప్తున్నారండి. మరి ప్రతి దానికి ఒక అర్థం ఉంది అన్నప్పుడు, చేతి వేళ్ళకి సంబంధించిన సమస్యలుంటే రిలాక్స్ అయ్యి విషయాలని వదిలివేయాల్సిన అవసరం ఉంది. విషయాలంటే ఇదే ఒకళ్ళ గురించి ఆలోచించడము, మనల్ని మనమే తక్కువ చేసుకోవడము, మరి పరులను నిందించటము, విపరీతంగా ఆలోచించటము, అవసరం ఉన్నా లేకపోయినా సరే మనం ఎక్కువగా తీవ్రంగా ఆలోచించి హ్మ్, మరి సమయం వృధా చేసుకోవటం ఇయన్నీ కూడా మరి సరికాని పద్ధతులే కదా! ఇవన్నిటిని కూడా మనం దూరం చేసుకుంటే తప్ప మనం రిలాక్స్ కాలేము. సో, ఇయన్నిటిని మనం రిలాక్స్ చేసుకుంటేనే మన యొక్క ఏ విషయమైనా సరే మనం ఒక శక్తిని పొందగలమనమాట మనం. అయితే మరి మీలో ఉన్న ఈ మధ్య ఆహ్, ఈగో అనేది చాలా అలవాటుగా చాలా మామూలు సాధారణ విషయం అయిపోయింది మాస్టర్స్.
ఎందుకంటే నీకు చెప్పేదేంటి? నాకు తెలీదా? నువ్వు నాకు చెప్పేంత పెద్దదానివా? అన్నీ నీకు తెలిసినట్లే మాట్లాడతావా? అని ఏదైనా ఎదుటోళ్ళకి ఒక మంచి మాట చెప్పబోతున్నా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకునే స్థితిలో ఉండటం లేదనమాట. నాకు తెలుసు. నేను ఇంతకు ముందే చేశాను. నువ్విప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇదొక్కటి ఎగ్జాంపుల్‌గా అంటున్నాననే గాని, చాలా చాలా విషయాల్లో నీకెందుకు అన్న పదము చాలా ఇబ్బందుల పాలు చేస్తోంది. నాకే తెలుసు అనే పదం మనల్ని ఇబ్బంది పాలు చేస్తోంది. అలా కాకుండా ఎదుటి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తున్నారు? అదేమన్నా మనకేమైనా ఉపయోగపడుతుందేమో చూద్దాం. తెలుసుకుందాం. ఒకవేళ మనకు తెలిసిందే అయినప్పటికీ గూడా మరల మరల విందాము. మననం చేసుకుంటే ఆ విషయం మనలో బలపడుతుంది కదా మాస్టర్స్. మనం అందరం కూడా ఎవ్వరం కూడా ఈ ఈగోని అసలు పక్కన పెట్టేసేసి ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసుకుందాం అనే ఒక పాజిటివ్ థాట్ తో ఉంటే మనకి ఎటువంటి అనారోగ్యాలు రావని చెప్పి చెప్తూ ఉన్నారనమాట మనకి. మరి వీపు గురించి చెప్తున్నారు. మన ఆధార వ్యవస్థను సూచిస్తుందన్నమాట. వీపికి సంబంధించిన సమస్యలు సాధారణంగా నాకిక వేరే ఆధారం లేదు అన్న భావనలోంచి ఉత్పన్నమవుతున్నాయంట. నాకు వేరే ఆధారం లేదు. నన్ను చూసుకునే వాళ్ళెవరు లేదు. నాకే నేను నా జీవన విధానానికి నాకు ఎటువంటి సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. నేను ఒక్కదాన్నే ఒంటరి దాన్ని లేదా ఒంటరి వాళ్ళను అని వాళ్ళని వాళ్ళే బాధ పెట్టుకుంటూ ఉంటారనమాట. ధైర్యంగా ఉండే ఒకవేళ ధైర్యం ఎవరైనా చెప్తున్నా కూడా ఆ ధైర్యాన్ని కూడా తీసుకోకుండా నేను మరలా అట్లా ఉండలేను. చెప్పడం వేరు, చేయటం వేరు అని కనీసం మనిషి మాట వినే ప్రసక్తి కూడా చేయట్లేదు మాస్టర్స్. మరి ఇటువంటి మనోభావాలతో ఉన్నప్పుడు మరి నాకు వేరే ఆధారం లేదు అనే కంటే కూడా నాకు ఏదో ఒక నేను ఏదో రకంగా ప్రయత్నం చేస్తాను. నాకు వేరే ఆధారం ఉండేలాగా నన్ను నేను కాపాడుకుంటాను. నాకు నేనే రక్ష. నాకు ధ్యానమే శరణ్యం. నాకు ధ్యానమే రక్షగా ఉంది. నాకు పరమ గురువులే తోడున్నారు అని చెప్పిన భావనలు తీసుకొచ్చుకుంటే ఎంత బాగుంటుంది మాస్టర్స్. సో మనం అందరం కూడా మనల్ని మనకే గురువు. మనం మనకే గురువు. మన శ్వాసే మన గురువు అని చెప్పి అన్నట్లుగా మనకు మనమే గురువు అనమాట. సో అందువల్ల ఇటువంటివన్నీ ఏమైనా చేసుకుంటే మనం వీపు భాగంలో ఉండే సమస్యలు రావని చెప్తున్నారు అనమాట. కానీ వాస్తవానికి మనకు నిజమైన ఆధారం సంపూర్ణంగా ఈ సృష్టి నుండే, ఈ జీవితం నుండే లభిస్తుంది. కానీ మనకు సంపూర్ణమైన ఆధారము ఈ సృష్టి నుండే వస్తుందంట. కానీ మనమే దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేము. గమనింపు కూడా లేదు మనకి. అసలు అలా వస్తుంది అని కూడా తెలుసుకునే వాళ్ళు కూడా లేరు ఇంకా చెప్పాలంటే. సో ఎవరైనా సరే మరి ఇటువంటి భావనలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నేను ఇట్లా ఉన్నానా? నన్ను నేనే స్వాహింస చేసుకుంటున్నానా? మరి తెలిసిన విషయాలనే మళ్ళీ నేను మరలే మర్చిపోయి మళ్ళీ అందులోనే కూరుకుపోతున్నానా? అనే విషయం మనం అందరం సరి చేసుకుంటూ ఉందాం మాస్టర్స్. మరి మీరు శారీరకంగా గానీ, మానసికంగా గానీ బాగా చితికిపోయినట్లుగా భావిస్తే మాత్రం అట్లా వద్దు. నాకు హాస్టల్ మాస్టర్స్ మనకి పరమ గురుమండలి ఉన్నారు. మనల్ని కాపాడడానికి, మనలకెప్పుడు గూడా మన సదాత్మలు మన చుట్టూతా మన పక్కనే ఉంటారు. మనల్ని కాపాడడానికి. కానీ ఆ శక్తిని వాళ్ళు వచ్చిన విధానాన్ని మనమే గమనించుకోక మనల్ని మనమే కూపంలో దిగవేసుకుంటూ ఉంటామనమాట. మా ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయింది. ఇట్లా ఎన్నో సమస్యలు ఉంటాయి. భూమి మీద ప్రతి ఒక్కళ్ళకి సమస్యలు ఉంటాయి మాస్టర్స్. ఆ సమస్యల్ని మనం ఎలా తీసుకుంటున్నామా అన్నదే మనం ఇప్పుడు తెలుసుకోవాలనే సబ్జెక్ట్ అన్నమాట. మరి చాలా మంది జీవితాల్లో అత్యంతమైన ప్రధానమైన విషయంగా భావిస్తారు. దేన్ని? డబ్బుని. మరి అది లేకపోతే బ్రతకలేమనే అనుకుంటారు. ఇది వాస్తవం కాదు. ఎందుకంటే హ్మ్, డబ్బు అవసరం లేదా అని కాదు మాస్టర్స్. డబ్బు అవసరమే. ఎంతవరకు అవసరమో ఖచ్చితంగా ఒకళ్ళ మీద ఆధారపడకుండా వారి జీవనాన్ని వారు గడుపుకునేంత వరకు కంపల్సరీ గూడా వారికి అవసరమే డబ్బు. కానీ ఇంకా డబ్బు సంపాదించాలి. మనిషి జీవితం ఆఖరి రోజుల్లో గూడా నేను సంపాదించాలని వెంపర్లాడే వాళ్ళుంటారు కదా! వాళ్ళకి నిరంతరం మైండ్‌లో డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి ఆలోచనలు. ఇక వాళ్ళకి చివరి రోజుల్లో గూడా అసలు నేనెందుకు పుట్టాను? ఏ నేనేం చేస్తున్నాను? నా ఆలోచన విధానం ఎలా ఉంటోంది? అని తెలుసుకునే ప్రయత్నం గూడా అసలు చేయడానికి కూడా ఇష్టపడినోళ్ళు ఎంతో మందుంటారండి. మరి ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయగలము? కానీ తెలియనప్పుడు తెలుసుకునే వాళ్ళ దగ్గర తెలుసుకొని, మనం వాటిని పాటించుకుంటూ, మరి మనకి ఏవైతే అవసరం ఉందో అయి తెలుసుకొని మనం పాటిస్తూ ఉండాలి మాస్టర్స్. అలా మనం చేస్తూ ఉందాం. మరి మన ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తాయో చూద్దాం.
అవి మన జీవితాన్ని లోనికి తీసుకునే మరి బయటికి వదిలే సామర్థ్యాన్ని సూచిస్తుంది. అంటే ఊపిరితిత్తుల్లో సమస్యలు తలెత్తితే అది జీవితాన్ని లోనికి తీసుకోవడానికి భయపడ్డము, లేదా జీవితాన్ని పూర్తిగా జీవించే హక్కు లేదని భావించటము వల్ల అయ్యుంటుంది. సాంప్రదాయకంగా స్త్రీలను సమాజంలో రెండో వర్గం వారిలాగా చూడటం వల్ల వారి స్థానాన్ని వారు తీసుకోవడానికి హక్కు లేదని, కొన్నిసార్లు జీవించే వారికి హక్కు లేదని చెప్తూ ఉంటాం. దానివల్ల వాళ్ళేం ఫీల్ అవుతూ ఉంటారంటే, వాళ్ళు శ్వాసని పూర్తిగా తీసుకోలేకపోతున్నారంట. అంటే ఆడవాళ్ళు హ్మ్, తా హ్మ్, మరి పురాణ రోజుల్లో ఆడవాళ్ళకి హ్మ్, ఎటువంటి హక్కులు, గౌరవాలు ఉండేవి కావు. వాళ్ళేమి చేయకూడదు, వాళ్ళు పురాణాలు వినకూడదు, మరి మంత్రాలు చదవకూడదు, మంత్రాలు పఠించకూడదు, చెప్పకూడదు. వాళ్ళని వంటింట్లో ఉండేవాళ్ళలాగానే, ఎటువంటి జ్ఞానం తెలుసుకునే వాళ్ళలాగానే వాళ్ళని చూశారు కాబట్టి, సో, వాళ్ళ మనసులు ఎలా ఆలోచిస్తున్నాయంటే, ఆ యొక్క మనసులో టెన్షన్స్ వల్ల ఊపిరిని బాగా తీసుకోలేరంట. మరి ఊపిరిని సరిగ్గా తీసుకోలేనప్పుడు వాళ్ళకి మరి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి కదా మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ప్రతి మాట ఎదుటి వాళ్ళు అనేటప్పుడు మనం ఎంత ఎదుటి వాళ్ళని మనం బాధ పెడుతున్నామా? అసలు ఒకళ్ళ విషయాలు మనం వేలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామా? అనవసరంగా ఇంకొకళ్ళని అనవసరమైన మాటలతో కావచ్చు, మరి మన ప్రవర్తనతో కావచ్చు, మనం ఇబ్బంది పెడుతున్నామా అని చెప్పని విషయాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే స్త్రీలు అభివృద్ధి పదంలో నడవటం అనేది చాలా ముఖ్యమైనదే మాస్టర్స్. కానీ వారు వారిని కోల్పోయేంతగా కాకుండా వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ, మరి ధ్యానం చేసుకుంటూ, పిల్లలకు కూడా ధ్యానం నేర్పిస్తూ మనం అట్లాంటి కుటుంబాల్ని జీవిస్తూ ఉందామండి. అయితే గుండె ఏ రకంగా పనిచేస్తుందో చూద్దాము. ప్రేమకు చిహ్నము రక్తము, ఆనందానికి చిహ్నము. మరి మన గుండెలు ప్రేమతో ఆనందాన్ని మన శరీరానంతటికి సరఫరా చేస్తూ ఉంటాయి. మరి ఎప్పుడైతే మనం ఆనందాన్ని, మన ప్రేమని నిర్లక్ష్యం చేస్తామో, అప్పుడు మన గుండె కుంచించుకుపోయి చల్లబడుతుంది. ఇప్పుడు మనకి మన గుండెకి ఏం కావాలి? హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి కావచ్చు, సహజంగా గుండెకి ఏం కావాలంటే, ఒక సద్భావనలు కావాలి. మంచి ఓదార్పు మాటలు కావాలి. ఒక ప్రేమపూర్వకంగా మాట్లాడే మాట విధానం ఉండాలి. వాళ్ళలో ఏమన్నా సరికాని ఆలోచనలుంటే వాటిని సరిజేసి, వాళ్ళకి ప్రేమపూర్వకమైన భావనలు వాళ్ళలో కలిగించి, వాళ్ళకి నేనున్నాననే భరోసా ఇవ్వడం, వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం కానీ, అట్లాంటియన్నీ వాళ్ళకి ఉదారంగా చూపిస్తూ ఉంటే వారెంతో హాయిగా, ఆనందంగా ఉంటారంట. మరి వారికి ఎంతో ఆనందాన్ని పంచే పనిలోనే మనం ఉండాలి అని చెప్తున్నారు. అంతేగాని వాళ్ళని నిరుత్సాహపడే మాటలు మాట్లాడకుండా, వాళ్ళని ఉత్సాహంగా అంటే ప్రేరేపించాలన్నమాట. ఉత్సాహపూరితంగా ఉండే మాటలతో ప్రేరేపించాలి వాళ్ళని. నీకు ఈ సమస్య తగ్గిపోతుంది, నీకేమీ కాదు అని చెప్పి ప్రేరేపిస్తూ ఉండాలి. అలాగే వారు కూడా ఈ యొక్క గుండె సమస్యలు తెచ్చుకునే అంత స్థితికి వాళ్ళెందుకు చేరుకున్నారనే విషయం వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి మాస్టర్స్. నేనికి ఈ జబ్బొచ్చిందంటే ఏంటి? నేను ఆలోచన విధానం వల్ల వచ్చిందా? లేదంటే మరి సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల వచ్చిందా? లేదంటే సరైన జీవన విధానం ఉంటుంది. ఎప్పుడు ఏ పని చేయాలి? ఒక మైండ్ పరంగా చేసే వర్క్ కావచ్చు, శారీరకంగా పని చేసే వర్క్ కావచ్చు. ఏ సమయాల్లో ఏది చేయాలి? మరి ఓహ్, ఇప్పుడు పూర్తిగా టైమింగ్స్ అన్నీ దెబ్బతినిపోతున్నాయి గదా మాస్టర్స్. ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయట్లేదు. పొద్దున, రాత్రి, లైట్ అసలు అట్లా ఏమీ లేదనమాట. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసేయటమే. అది దానికి పర్ఫెక్ట్‌నెస్ అనేది ఉండదనమాట. అందుకే ఒక క్రమశిక్షణ అనే పదం ఊరికే రాలేదు. సో, మనం క్రమశిక్షణగా కూడా ఉంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం అనే విషయాన్ని మనకు మనమే ఎరుకలో ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటామనమాట. అలా అని అందరికీ అలా వస్తుందా అనే పాయింట్ కంటే కూడా ప్రతి ఒక్కళ్ళం చెక్ చేసుకుంటూ ఉంటే అది కళ్ళు కాదు, గుండె కాదు, మరి చెవులు, ముక్కు, కళ్ళు అనే కాదు. ఏ పార్ట్ అయినా సరే మనకి అది పోతే గాని దాని విలువ మనకు తెలియదండి. ఇప్పుడు కళ్ళు పోయినా బాధే, చెవుడు వినిపించకపోయినా బాధే, మరి ఊపిరితిత్తులు మన శ్వాస తీసుకోకపోయినా బాధే. మరి శ్వాస లేకపోతే ఒక క్షణం బతకగలమా మాస్టర్స్ మనం? మన ఆహార పదార్థాలు ఒక పూటన్నా లేకపోయినా మనం బతకగలం గానీ, ఒక్క శ్వాస ఒక్క నిమిషం ఆగిపోతే మన వల్ల అవుతుందా? అవ్వదు కదా! సో, మనం శ్వాసని బ్యాలెన్స్‌గా ఉంచుకోవాలంటే నిరంతరం గూడా ఆనాపానసతి ధ్యానం చేస్తూ, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ, మరి ధ్యాన సాధన చేసుకుంటూ గూడా మన ఆలోచనల్ని మనం పరిమితంగా ఉంచుకుంటూ, ఎంతవరకు మన జీవితంలో మనం తెలుసుకున్న విషయాలను అప్లై చేసుకుంటున్నాము అనే విషయాన్ని మనం ఎరుకలో ఉంచుకుంటూ, మన తోటి వాళ్ళని కూడా మనం తరచూ కలుస్తూ, సజ్జన సాంగత్యం చేసుకుంటూ, మనకు తెలిసిన విషయాలను నెమరేసుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుందంటే, మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం కోల్పోకుండా ఉంటాము. కోల్పోకుండా ఉంటే మన ఆలోచనలో గూడా కొంచెం మార్పులొస్తూ ఉంటాయి.
ఓకే. ఎదుటి వాళ్ళు మరి మంచిగా మంచి ఆలోచన విధానంలో ఉండేవాళ్ళు మనం చూస్తాము. మనం గూడా అలా అవ్వాలని అనుకోవడం అదొక మనకి ఇన్‌స్పిరేషన్ అనమాట. ఇటువంటి విషయాలు ఎదుటి వాళ్ళతో మనం పోల్చుకోవచ్చు. అంతేగాని ప్రాపంచికంలో వాళ్ళకి అవున్నయి, ఇవున్నయి అట్లా ఆస్తిపాస్తులనో, ఇల్లు, ధనధాన్యాలనో అవి కంపేర్ చేసుకోకూడదు మాస్టర్స్. వాళ్ళ యొక్క మంచి గుణాలేంటి? వాళ్ళు ఎలా ఉన్నారు? మరి వాళ్ళు ధ్యానులా? కాదా? వాళ్ళ యొక్క విధి విధానాలేంటి? వాళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాత నేను గూడా ఇలా నాలో ఏమన్నా ఉన్నయ్యా? లేవా? అని నేర్చుకొని తెలుసుకునే ప్రయత్నమే చేయాలే గానీ, మరి దాన్నే సజ్జన సాంగత్యం అంటారు. దానివల్ల మనం తెలుసుకున్న విషయాల్లో నిలబడుకుంటూ ఉంటాం అనమాట. జారిపోం వెనక్కి. సో, జారిపోకుండా ఉండటం వల్ల మనం మనల్ని మనం ఎప్పటికప్పుడు సరిజేసుకుంటూ, మన జీవన విధానాన్ని మన సమగ్ర జీవన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుంటూ ఉండటం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మేడం టైముందా అండి? ఓకే. మన గుండె ఇప్పుడు మన కడుపు గురించి చెప్పుకుందాం మాస్టర్స్. మన కడుపులో ఏం జరుగుతుందో చూద్దాం. జీవితంలో మనం అనుభవిస్తున్న అనుభవాలను, మరి తెలుసుకునే విషయాల్ని జీర్ణం చేస్తుందంట. అనుభవిస్తున్న అనుభవాలను, మరి తెలుసుకునే విషయాలను జీర్ణం చేసుకుంటుంది. అంటే ఆహారం జీర్ణం చేసుకుంటుంది గానీ, ఈ కడుపు మన ఆలోచనలు జీర్ణం చేసుకునేదేంటి అని అంటారేమో. మన ఆహారం జీర్ణం చేసుకునే దాంతో పాటుగా, ఈ ఆహారం తీసుకునే టైంలో మన మనోభావాలు ఎలా ఉంటున్నాయి? మనం ఏం ఆలోచిస్తూ మనం మనకి భోంచేస్తున్నాము. మరి ఆహారం సరిగ్గా భోంచేసేటప్పుడు మనం ఏం తింటున్నామనే ఎరుకలో తింటున్నామా? ఏదో మాట్లాడుకుంటూనో, లేదంటే అటు ఇటు తిరుగుతూనే ఏదో ఆలోచనతో పెట్టుకొని మనం తింటున్నామే తప్ప ఒక పనైపోతుంది. స్థాయిగా ఓ చోట కూర్చొని ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు మనం యొక్క ఆహారం తీసుకోవడానికి మనం సమయాన్ని వెచ్చించుకోవాలి. ఆ సమయాన్ని వెచ్చించుకుంటే మనకి దానికి సరైన విధంగా మనకి జీర్ణం అవ్వడం జరుగుతూ ఉంది. అదే సరికాని ఆలోచనలతో మీరు భోజనం చేసినా కూడా మీ సరికాని ఆలోచనలు జీర్ణం అవ్వవు. మరి మీ సరే మీరు యొక్క మీరు తీసుకునే ఆహారం కూడా మీ ఒంటికి సరైన విధంగా సహకరించదనమాట మరి. మరి అలా సహకరించకపోతే మనం ఎంత తిన్నా, ఎన్ని రకాల బలమైన వస్తువులు తిన్నా, మరి డ్రై ఫ్రూట్స్ తిన్నా, జ్యూసులు తాగినా కూడా మన ఒంటికి పట్టవు మాస్టర్స్. సరైన మనోభావాలతో ఇది ఏ వస్తువైనా మనం తీసుకునేటప్పుడు మనం ఒకటే భావన చేసుకోవాలి. ఈ వస్తువు నేను తింటున్నప్పుడు, నేను తాగేటప్పుడు నాకు ఈ శరీరానికి ఎంతో బాగా సమకూరుతుంది. నా శరీర భాగాలన్నిటికి ఎంతో ఆరోగ్యం చేకూరుస్తుంది. ఈ ఆహారాన్ని, ఈ పదార్థాలు నాకిచ్చిన ఈ యొక్క మరి యూనివర్స్ మాస్టర్స్ అందరికీ కూడా, ప్రకృతి మాతకి కూడా ఎంతో కృతజ్ఞతలు. ఈ రోజు నాకు ఈ ఆహారాన్ని నాకు సమర్పించుకున్నందుకు అని అందరం కృతజ్ఞతా భావంతో మనం భోంచేస్తూ ఉండాలండి. మన భోజనం మనకు చాలా ఇంపార్టెంటే. మనం చేసే మిగతా పనులన్నింటికంటే కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది సరిగా లేనిది మిగతా ఏం చేయలేం కదా! మన శరీరంలో ఆరోగ్యం లేనప్పుడు, మన శరీర విధానం, మన ఆలోచన విధానం సరిగా లేనప్పుడు, మనం సరికాని నిర్ణయాలు తీసుకోలేము. సరికాని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మరి సరైన ఆలోచన విధానం చేస్తేనే కదా! అది మన మనసు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మన కడుపులో ఎఫెక్ట్ చూపిస్తుంది. లేదంటే అది అరగదు. అరక్కపోగా మనకు గ్యాస్ వస్తూ ఉంటుంది మళ్ళా. గ్యాస్ ప్రాబ్లమ్స్. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయని మనం ఎవరన్నా హోమియో డాక్టర్ దగ్గరికెళ్తే మనల్ని అడుగుతారండి. ఇంగ్లీష్ డాక్టర్స్ గబుక్కున మందులు ఇచ్చేస్తారు కానీ, హోమియో డాక్టర్స్ మీద అందరూ మనకి ఆ అనుభవం ఉండే ఉంటుంది. ఏం ఎందుకు తిన్నావు? ఏం చేశావు? ముందేంటి? వెనకాలేంటి? ఏ ఆహారం తీసుకున్నావు? నీ ఆలోచన విధానం ఎలా ఉంటుందని ఇంత బయోగ్రఫీ రాస్తారు. హోమియో మందిచ్చేవాళ్ళు. ఎవరికన్నా అనుభవం ఉంటే ఆళ్ళకి తెలుస్తుందంట. తెలుస్తుంది. సో, అక్కడే మనకు అర్థమవుతుంది. హోమియో డాక్టరే ఇట్లా ఇన్ని విషయాలు మనం అడుగుతున్నారే, మనకి ధ్యానం చేస్తూ మన పత్రిసారి మనకి ఎన్నెన్నో విషయాల్ని ఎంతెంతో జ్ఞానాన్ని మనకి ఎన్నో బుక్స్ ద్వారా కావచ్చు, వీడియోల ద్వారా కావచ్చు, మరి స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం వీటన్నిటి ద్వారా మనకి ఎన్నెన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఆ తెలుసుకున్న విషయాలు మనం నిజంగా ప్రతిరోజు మరి గుర్తుంచుకుంటున్నామా? పాటిస్తున్నామా? అని చూడాలి కదా మాస్టర్స్ మనందరం కూడా. సో, ఇవన్నీ సరిగా లేకపోతే మన జీర్ణ వ్యవస్థ మనకి దెబ్బతింటుంది అని మనకు తెలియపరుస్తున్నారనమాట. మరి అల్సర్‌లు వస్తూ ఉంటాయి. కడుపులో పేగులకి అల్సర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అల్సర్ అంటే ఆ పేగు ఏమవుతుందంటే ఆహ్, డ్రై అయిపోతుంది. ఎందుకంటే ఇది మా ఇంట్లో వాళ్ళకొకళ్ళకి ఉందనమాట. నేను చూసాను. ప్రేగుల లోపల మాడిపోయి ఎండిపోయినట్లుగా అయిపోతాయి. మరి వాళ్ళకి నిరంతరం కడుపులో నొప్పి, నీరసము, వామిటింగ్స్ అది అరక్క ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఎందుకు అట్లాంటివి జరుగుతూ ఉంటాయి? చిన్న పిల్లలైతే గదిలమల సంస్కారాలని జెప్పని అంటారు. మరి పెద్దవాళ్ళమైతే సంస్కారాలే కాదు, మనం ఎన్నో తెలుసుకున్న విషయాలను గమనించుకోకపోవడం వల్ల జరుగుతుంది. తెలిసిన విషయాన్ని తెలుసుకోవటమా లేదంటే వదిలేయటమా అన్న విషయం మీద జరుగుతూ ఉంటుంది.
అందువల్ల మనం ఎన్ని తెలిసినా ఒకటే, తెలియనోళ్ళకి ఒకటే అయిపోయిందనమాట. సో, మనం నిరంతరం గూడా మనం ఆలోచించిన విధానాన్ని చెక్ చేసుకోవాలి. మనం ఏం తింటున్నామో చెక్ చేసుకోవాలి. మరి మనం మనం ఈ రోజున మనం బజార్‌లలో ఎటువంటి ఫుడ్‌లు దొరుకుతున్నాయో మనకందరికీ తెలిసిందే మాస్టర్స్. బయట ఆయిల్స్ గానీ, ఏవి గూడా సరైన విధానంగా ఉండటం లేదు. అన్నీ కూడా కల్తీలే ఉంటున్నాయి. మరి ఆ కల్తీ ఆహారమే మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటున్నాము. ఇంట్లో వండుకొని తిన్న ఆహారం అయితే మనకు మంచిది. అది కూడా శాకాహారం అయితే మంచిది. మరి మన పత్రి సార్ అన్నట్లు మరి శాకాహారమే ముద్దు, మాంసాహారం వద్దు అన్నట్లుగా మనం తినే ఆహారం మనం ముద్దైన ఆహారం తీసుకుందాము. అప్పుడు మన శరీరం కూడా మనం ముద్దుగా చూసుకుంటుంది. మన శరీర పార్ట్‌లని మన శరీరం కూడా చాలా ముద్దుగా ప్రేమిస్తూ ఉంటుందనమాట. అప్పుడు మనల్ని కూడా మనం ప్రేమించుకుంటూ ఉంటాం. నేను చాలా మంచి ఆహారం తీసుకుంటున్నాను. నేను సరైన ఆలోచనలే చేస్తున్నాను. నేను అందరిని కూడా మంచి భావంతోనే చూస్తున్నాను. మనల్ని ఇబ్బంది పెట్టినోళ్ళని కూడా మనం క్షమించేసి మనం మనోభావాలను చక్కగా ప్రశాంతంగా చేసుకుంటున్నాము. మరి క్షమిస్తే ఏమవుతుంది? మనల్ని ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు మనం క్షమించం. చాలా కోప్పడతాం, ఆవేశపడిపోతాం. ఆ టైంలో గూడా మనలో ఎన్నో ద్రవాలు ఊరుతూ ఉంటాయంట. అదే క్షణంలో మనం వాళ్ళని క్షమించగలిగే ఒక గుణాన్ని మనం పెంపొందించుకోవాలి అని ఇయన్నిటిని కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి ఒక్క అంగీకరించే గుణం ఒకటుంటే, క్షమించే గుణం ఒకటుంటే, మనం చాలా విషయాల నుంచి బయటపడొచ్చు మాస్టర్స్. ఎందువల్లంటే మనకి ముఖ్యంగా ఈ 2 విషయాలు మన పత్రి గారు మనకి నిరంతరం నొక్కి ఒక్కానించి చెప్తూ ఉంటారు. నువ్వు ఎప్పుడు గూడా భయపడొద్దు. భయపడితే నీకు అజ్ఞానం ఉన్నట్లే. ఏడవద్దు. ఏడిస్తే నీకు అజ్ఞానం ఉన్నట్లే. విపరీతంగా ఆలోచించొద్దు. ఉంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే. మరి నువ్వు అజ్ఞానంగా ఉన్నావు అంటే నువ్వు సమస్యల్ని కొని తెచ్చుకున్నట్లే. సరైన విధానాలను మరి పాటించకపోతే నువ్వు అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. అనారోగ్యం శారీరక ఆరోగ్యము, అనారోగ్యము మనమే చేసుకుంటాం. మరి మానసిక అనారోగ్యాలు మనమే చేసుకుంటాం. మరి బ్రెయిన్ స్ట్రోక్స్ ఎందుకొస్తున్నాయి మాస్టర్స్? బ్రెయిన్ స్ట్రోక్‌లు ఎందుకొస్తున్నాయంటే విపరీతమైన మనోభావాల్ని ఒకటే తరహాగా ఆలోచించి, చించి ఒకటే విషయాన్ని ఎందుకయింది? ఎందుకు? ఏంటి? ఏంటి? ఇంకసలు ఎవరిని కనపడితే వాళ్ళందరితో మనం పంచుకుంటూ ఉంటాం అనమాట. నాకిట్లయింది, నాకట్లయింది, వాళ్ళిట్లా అన్నారు, ఇట్లా చేశారు, మా ఇంట్లో ఇట్లా అయిందని ఇదే. ఎంత జ్ఞానం తెలుసుకుంటున్నా కూడా తెలుసుకున్నంత వరకు కొంచెం ఉంటున్నారు గానీ, మరలా మార్పు వస్తూనే ఉంటుంది. అంటే మనం ఎలా ఆలోచించాలన్న విషయాన్ని మనకి మనం గుర్తు చేసుకోకపోతే, మనం నిరంతరం కూడా సమస్యల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందండి. ఓకేనా మాస్టర్స్? అయితే మరి ఈ విషయాలన్నిటిని మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి, మనలో ఎవరికి ఏమున్నాయి? ఒకవేళ మనకు అలా ఉంటే మనం ఎలా ఆలోచిస్తున్నాము? క్షమిస్తున్నామా లేదా ఇంకొకళ్ళని? మన పరిస్థితిని ఉన్న పరిస్థితిని మనం అంగీకరించుకుంటున్నామా లేదా? అంగీకార గుణాలు లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన స్థితులు ఎలా ఉంటాయి? వాటి వల్ల మన ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందనే విషయాన్ని మనం ఎరుకలో ఉంచుకుంటూ ఉందామండి. ఓకేనా మాస్టర్స్? లలిత మేడం? ఎస్ మేడం, చెప్పండి. మేడం చెప్పచ్చా? ఆపమంటారా? ఇంకా ఎంత టైం పడుతుందండి? ఓకే. మీరు ఇంకా ఇంకా నెక్స్ట్ వీక్ అయినా చెప్పొచ్చు మేడం. ఇప్పుడైనా ఒక 5 మినిట్స్ చెప్పమంటే చెప్తాను. ఓకే, 10:15 వరకు తీసుకోండి మేడం. ఓకే మేడం. 10 అయింది. ఇంకా 5 మినిట్స్. మేడం చెప్పే విషయము మాట క్లారిటీగా వస్తుందా మేడం? సబ్జెక్ట్ మేడం? ఓకే వస్తుంది, అండి. వస్తుంది, క్లారిటీగా వస్తుంది. ఓకే మేడం. ఇప్పుడైతే మనం పెద్ద ప్రేగు గురించి మన కడుపులో ఉండే పెద్ద ప్రేగు గురించి చెప్పుకుందాం. మరి వదిలిపెట్టేయడాన్ని మరి ఇకపై మనకే మాత్రం అవసరం లేని వాటిని విసర్జించడాన్ని సూచిస్తుంది. అంటే మనకి కడుపులో ఏవైతే వద్దు అని మనం అనుకుంటామో వాటిని మనం అది విసర్జించే పని చేస్తుందంట. మరి జీవన ప్రవాహంలో సమతుల్యం కొరకు మన శరీరంలో తీసుకోవడము, అరిగించుకోవటము, విసర్జించడము అవసరం అవుతూ ఉంటుంది మనకి. మరి ఈ పాతని విసర్జించకుండా మనకు అవరోధాలు సృష్టించుకునే అసలు కారణం పాతని వదిలిపెట్టి పెట్టేందుకు భయపడతాము. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మన కడుపులో ఉన్న వ్యర్థాలు లోపల ఉంచుకోకుండా మన ప్రేగులు ఎలా బయటికి పంపించేస్తాయో అట్లాగే మన యొక్క మనోభావాలను కూడా అలాగే బయటికి పంపించేయాలి అని చెప్పి చెప్తున్నారండి. బాధను విసర్జించకుండా
అండ్ పాతని విసర్జించకుండా అంటే మన ఆలోచనలు ఎప్పటి నుంచి ఎప్పుడెప్పుడయ్యో పాతయి జరిగిపోయినాయి ఎప్పటి విషయాలు ఆ, మరి 25 ఏళ్ళైనా సరే 20 ఏళ్ళైనా సరే అప్పుడు అట్లా జరిగింది అప్పట్లో ఇట్లా అయింది నేను ఇలా అయిపోయాను నా పరిస్థితి ఏదైనా నన్ను ఎవరో మోసం చేశారు నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు నేను చాలా మానసికంగా కృంగిపోయానని చాలా పాత విషయాల్ని చెప్పుకొని అవే చర్చించుకుంటూ ఉంటారండి. అట్లా చర్చించుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుందంటే మన ఈ యొక్క పెద్ద పేగు చేసే పనితనం అనేది మనకి బాగా దెబ్బతింటుందంట. ఎందుకంటే అప్పుడు తద్వారా ఏమవుతుంది మనం తీసుకునే ఆహారం కూడా సరిగ్గా అరగదు. మరి అరక్కపోతే మళ్ళీ గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒక్కొక్కళ్ళకి మోషన్స్ అవుతుంటాయి. మరి ఒక్కొక్కళ్ళకి కడుపులో నొప్పొస్తుంటుంది. మళ్ళీ కొంతమందికి పేగుపూతలంటూ వస్తుంటాయి కొంతమందికి. మరి ఆ పేగుపూతలు వస్తూ ఉంటాయి. ఎన్ని సమస్యలున్నాయి చూడండి మన యొక్క పెద్ద ప్రేగు అన్న పాయింట్ మీద ఎన్ని సమస్యలున్నాయి మాస్టర్స్. సో, మనం అందరిని కూడా మన పాతలో ఉండే ఆలోచనలు కావచ్చు, ప్రస్తుతంలో మనం ఏర్పరచుకున్న మళ్ళీ మన మనోభావాల్ని కావచ్చు, ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్‌గా తుడిచేసుకుందాం. ఇప్పుడు మన ఇల్లుని మనం ప్రతిరోజు వంట చేసుకుంటాం. ప్రతిరోజు ఇల్లుని క్లీన్ చేసుకుంటాం. ప్రతిరోజు కిచెన్‌ని క్లీన్ చేసుకుంటూ ఉంటాం. లేదంటే మళ్ళీ రేపొద్దున వంట చేయడానికి అక్కడ బావుంటుందండి కిచెన్‌లో. ఎంత దుర్గంధం వస్తుంది. మరి ఆ డస్ట్‌బిన్స్ దగ్గర గావచ్చు, ఆ కిచెన్‌లో షింకుల దగ్గర కావచ్చు, ప్రతి పార్ట్ మనం మన శరీరం లోపలే కాదు, మన బాహ్యంలో ఉండే పరిసరాలను కూడా మనం శుభ్రంగా పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాటి వల్ల కూడా బాక్టీరియా ఫార్మ్ అయ్యి, మనకి ఏ జబ్బులొస్తాయో కూడా మనం ఊహించలేం. ఇందుకోసం వచ్చింది కూడా మనం ఊహించలేము. అందువల్ల పరిశుభ్రత అనేది చాలా ముఖ్యము. అది మానసిక పరిశుభ్రత కావచ్చు, పరిసరాల పరిశుభ్రత కావచ్చు, మనం తీసుకునే ఆహార విధానాల్లో కావచ్చు, ఆహారం కావచ్చు, ఎంతో పరిపూర్ణమైన విధంగా మనం తీసుకోవాలని చెప్పి చెప్తున్నారనమాట. అయితే మలబద్ధకం ఎందుకొస్తుందో చెప్తున్నా మాస్టర్స్. అయితే మలబద్ధకంతో బాధపడే వాళ్ళు ఆహ్, కేవలం లేదేమో నమ్మకంతో వాటి కొరత పట్ల నమ్మకం ఉంటుంది. వీరు బాధ కలిగిస్తున్నా కూడా తెగతింపులు చేసుకోకుండా మరి పాత సంబంధాలతోనే కొనసాగుతూ ఉంటారు. అల్మారాలోని పాత బట్టల్ని, మరి చినిగిపోయిన బట్టల్ని కూడా పారవేయడానికి వీళ్ళకి మనసు రాదు. వీళ్ళకి మలబద్ధకం ఎందుకంటే అసలు విషయాల్ని వదిలేసేసి కొసరు విషయాలు పట్టుకుంటూ ఉంటారంట మాస్టర్స్. మా పట్టుకుంటూ ఉండటం వల్ల వాళ్ళకది మనసులో ఒకటే వేవరింగ్ అనమాట. ఆ పని అయిపోయే వరకు, అది చేసే వరకు వాళ్ళకి మనసు కుదుట పడదనమాట. అందువల్ల అట్లా ఉండొద్దని చెప్పి మనకు చెప్తూ ఉన్నారు. మరి ఎందుకంటే భవిష్యత్తుకి దాచుకోవాలి కదా! ఈ రోజు వంటని నిన్న తరిగి పారేసిన కూరగాయల కోసం వెతకటం అవసరం లేదు. మరి ఈ రోజు మనం వంట చేసుకొని, కూర చేసుకొని మనం తినేస్తాము. కానీ ఈ రోజు మనం వండిన కూరగాయల్ని రేపు మనం వెతుకుతామా మాస్టర్స్? అంటే దీనికి ఏమని అంటున్నారంటే, ఈ యొక్క ఎగ్జాంపుల్ దేనికంటే, మనం ఎన్నెన్నో ఆలోచనల్ని ఎప్పుడెప్పుడియో మనం గుర్తు చేసుకుంటూ, ఎట్లా మనం సరిగాని విధంగా ఆలోచిస్తున్నామో, అలాగే మనం వండుకున్న వంట తాలూకు కూరగాయలు రేపు మనం రుచిలో ఎతికితే ఉంటాయా? ఉండవుగా. అట్లాగే మన ఆలోచనలు కూడా అట్లా ఆలోచించకుండా, పాతకాలమైన ఆలోచనలు, ఎప్పుడైనా ఎన్నేళ్ల క్రితం జరిగిపోయిన ఆలోచనలు, అలా మనం పెట్టుకోవద్దని చెప్పి మనకు చెప్తున్నారనమాట. మన కాళ్ళు మన జీవితంలో మనకు ముందు నడిపిస్తాయి. కానీ ముందుకెళ్ళటానికి మాత్రం భయపడ్డం, లేదా నిర్ణీత దిశలో ముందుకు నడవడానికి నిరాకరిస్తూ ఉంటాం. మరి ఇష్టం లేని స్థలంలో కానీ, ఇష్టం లేని జాబ్‌లో కానీ నిలబడ్డం వల్ల వాళ్ళకి రక్తనాళాలు ఆనందాన్ని మోసే సామర్థ్యాన్ని కోల్పోతాయంట. వీళ్ళు వీళ్ళకి ఇష్టమైన ఈ కాళ్ళు సమస్యలు వచ్చే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి ఏ పనైనా చేయడానికి ఇష్టం ఉండదు అనుకోండి. సపోజ్ బలవంతంగా చేయాల్సొస్తుంది. ఇష్టపూర్వకంగా చెయ్యరు. తప్పదు కాబట్టో, ఎవరో చెప్తున్నారు కాదనలేకనో, ఎన్నెన్నో మనోభావాలతో మనసులో పెట్టుకొని ఆ పని చేస్తూ ఉంటే, ఆ యొక్క బలహీనమైన ఆలోచనలు మన మోకాళ్ళ మీద పడతాయంట. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులుండే వాళ్ళకి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ముందు చెప్పే మాట ఏంటంటే, "నువ్వేం ఆలోచిస్తున్నావమ్మా" అంటారు. మా అమ్మగారు ఉన్నారనమాట. మా ఆవిడకి గత కొన్నేళ్లుగా కాళ్ళ నొప్పులు. ఎప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళినా గూడా, "డాక్టర్ గారు నాకు నొప్పులండి" అని మా అమ్మ అంటుండేది. అయితే "ఏం ఆలోచిస్తున్నావమ్మా? నీకేంటి బాధలున్నాయి?" అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు. అంటే అట్లా మనం ఎంతో మందిని వింటూ ఉంటామనమాట. సరే దానికి కారణం ఏంటి? మనం మందులేసుకుంటేనే అయిపోతుందా? మన ఆలోచన విధానం గూడా సరి చేసుకుంటేనే ఆ మందు మనకు పని చేస్తుందనమాట. ఇప్పుడు ఇది మన మనోభావానికి సంబంధించిన పాయింటే తీసుకోవాలి.
దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. ఎందుకంటే ఆ, ఒక సైక్రియాటిస్ట్ ఉంటారనమాట. ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేయబోయే ముందు ఆ, అతనికి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం మర్చిపోతాడంట. మత్తు ఇంజెక్షన్ అయిపోయి, సో ఆ పేషెంట్ ని పడుకోబెట్టి జనరల్ వాటర్ తో సెలైన్ బాటిల్ తో మత్తు మందు ఇచ్చినట్లుగా ఇచ్చి ఆపరేషన్ స్టార్ట్ చేస్తారంట. అయితే మరి వాళ్ళకి ఎట్లా మరి ఆ వాటర్ వల్ల వాళ్ళకి ఎట్లా మత్తు ఎక్కిందంటే, సైకలాజికల్ గా వాళ్ళు ఫీల్ అయిపోయారంట, ఇది నాకు మత్తు ఇంజెక్షనే, డాక్టర్ గారు నువ్వు పడుకోమ్మా నీకు మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నాను అని చెప్తూ ఉండడంతోనే ఆ పేషెంట్ మత్తిస్తే ఎలా కాన్షియస్ లోకి వెళ్ళిపోతారో అట్లా వెళ్ళిపోతారంట. అంటే వాళ్ళ యొక్క వాక్క్షేత్రానికి ఎంత విలువ ఉందో చూడండి. మన యొక్క వాక్క్షేత్రము ఎదుటి వాళ్ళ మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తుందో అనే దానికి ఇది పెద్ద నిదర్శనం అనమాట. కానీ ఇది లైవ్ లోనే జరిగింది అని నేను బుక్స్ లో చదివానండి. ఇది మనం ఒక కథ ద్వారా చెప్పుకోవడం కాదు, రియల్ గా జరిగిన స్టోరీ అని నేను ఒక పుస్తకంలో చదవడం జరిగింది అనమాట. అంటే మన యొక్క వాక్క్షేత్రాలు, మన యొక్క భావనా క్షేత్రాలు, మన యొక్క చేష్టా క్షేత్రాలు ఎలా మనం బ్యాలెన్స్ లో పెట్టుకోవాలి, మరి వాటన్నిటి ద్వారా మనం ఎటువంటి మ్, సమస్యలు ఎదుర్కొంటున్నాం, వాటిని ఈజీగా మనం ఎలా పోగొట్టుకోవాలి. మరి మనం ఎంత ధ్యానం చేస్తున్నా కూడా నా రోగాలు తగ్గటం లేదని చాలా మంది భావిస్తూ ఉంటారు. మరి ఇటువంటివి ఎన్నో ఉన్నాయి మానసికంగా ఆలోచించేవి. మరి వాటి వల్ల మనం ప్రభావితం అవుతూనే ఉంటున్నాము. సో నిరంతరం ఇదే కాకుండా ఇప్పటి వరకు మనం ఏవైతే మరి కళ్ళు, కాళ్ళు, చెవులు, ముక్కు, మరి ఊపిరితిత్తులు, ఇవన్నీ గుండె ఎలా పనిచేస్తున్నాయి, వాటి యొక్క మనోభావాలు దేని వల్ల అవి ఎఫెక్ట్ చూపిస్తున్నాయో అనే విషయాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం మాస్టర్స్. ఆ, మనం అందరం గమనించుకుందాం. ఓకే, ఇవన్నిట్లో మనం ఒక్కడన్నా మనం పోగొట్టుకుంటే, మనకి మన మనోభావాల్ని డౌన్ చేసుకుంటే మన మెడిసిన్ కూడా మనకి సెట్ అవుతుంది. అట్లాగే మన ధ్యానం కూడా మన సాధనని ఎక్కువగా పెంచుకోవడం జరుగుతుంది దాని ద్వారా. అటు ధ్యాన సాధన, ఇటు సరైన ఆరోగ్యము, సరైన ఆహారము, సరైన ఆలోచన, వీటి వల్ల మన శరీరం కూడా సరైన విధానంగా తయారవుతూ ఉంటుంది అనమాట. సరికాని ఆలోచనలు మనం విడిచిపెడితే మనం సరి అయిన శరీరంతో మనం బాగుపడడం, స్వస్థత చేకూరడం జరుగుతూ ఉంటుంది. ఓకే మాస్టర్. మరి ఈ రోజు నాకు ఈ యొక్క ఆరోగ్య సూత్రాలు మనకి శరీరం మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తాయి, మన ఆలోచన విధానాలు, మనం చేసే పనుల ద్వారా మనం ఎటువంటి మన మనోభావాలు ప్రకటించుకుంటూ ఉంటాము, అవి మనకి నష్టాన్ని చేకూరుస్తున్నాయా అని మనల్ని చెక్ చేసుకుందాం మాస్టర్స్. మరలా ఇంకొక నెక్స్ట్ వీక్ లో కూడా నా మిగతా సబ్జెక్ట్ ని నేను తెలియపరుస్తానికి మీ ముందుకు వస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహాతోర్ ఫౌండేషన్ సార్కి, లలిత మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే జూమ్ లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.